సార్ నమస్తే అండి. వస్తుంది సార్. పంజాగుట్టలో పెద్ద పేలుడు సంభవించింది, మీకు గుర్తుందా? అంటే రేవంత్ రెడ్డి గారు 26వ తారీఖు వేసిన టింగ్ 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 అనే శబ్దాలకి పెద్ద పేలుడు శబ్దం వచ్చిందంట. మీరు చూసారా? చూడలేదండి. మన అంటే అలాంటి శబ్దాలు వస్తాయి అని చెప్పేసి రేపు వస్తాయో మాపు వస్తాయో అని చెప్పేసి ఆయన డేట్లు పెడతా ఉంటే ఆయన వచ్చినప్పటి నుండి దాదాపు ఇప్పుడు సంవత్సరం కాలంగా అనేక డేట్లు రేపు పేలుస్తాం బాంబు, ఎల్లుండి పేలుస్తాం అని చెప్పానంటే మేము మన దీపావళి బాంబులా లేకపోతే ఇవి నిజమైన టపాసులా అని చెప్పేసి మన తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. కానీ ఆయన బాంబులు వేల్చింది లేదు, ఆయన ఇచ్చినటువంటి మన శబ్దాలు పడింది లేదు. ఓకే, నిన్న కాక మొన్న మళ్ళీ అదే అక్కడే 4 హామీలు ఇచ్చారు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అంటూ ఇట్లాగా దేని దృష్టిలో పెట్టుకొని ఓటర్లని మభ్యపెట్టడానికా, లేదంటే నిజంగానే ప్రజలకు ఏమైనా చేసే ఉద్దేశం ఉందంట? ఏదైతే ఆయన వచ్చిన తర్వాత అంటే మన అనూహ్యంగా ఆయనే మన నమ్మనటువంటి మన విధంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మన జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఆయనకి కూడా కళ్ళలో కూడా ఊహించేటటువంటి మార్పు అది. ఎందుకంటే ఎంతసేపు కేసీఆర్ గారినో లేకపోతే కేటీఆర్ గారినో బీఆర్ఎస్ ప్రభుత్వాన్నో తిట్టడం ద్వారా ఆయనే మా ప్రజల్లో ఆయనకంటే ఒక గుర్తింపును తెచ్చుకోవడం కోసం ఆయన పాకులాడడం జరిగింది. అందులో భాగంగా ఏదో అడ్డమారు గుడ్డి దెబ్బలో ఏదో మనం గెలిచినాడు, 60 సీట్లు వచ్చినాయి. 60 సీట్లు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆయన కల్లో కూడా ఊహించినటువంటి మార్పు ఆయన జీవితంలో ఒక గొప్ప మార్పు అది. అయితే మన దానికి తగ్గట్టుగా ఏదో పనిచేస్తాడు, నిజంగానే ఏదో కేసీఆర్ కంటే ఎక్కువ అయ్యేమో, పొడుస్తాడేమో, లేకపోతే అభివృద్ధి చేస్తాడేమో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం అంతా కూడా మార్పు అని చెప్పేసి ఒక మార్పును కోరుకొని ఈయనకు కుక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చుండబెట్టినట్టుగా ఈయనను ముఖ్యమంత్రిని చేస్తే ఆ యొక్క ఇది ముఖ్యమంత్రి ఏమో కాదు కదా, ఒక ఎమ్మెల్యేగా కూడా పనికిరానటువంటి ఒక చవట దద్దమ్మ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు అందరు కూడా ఈరోజు అర్థమవుతూ ఉన్నది. ఎంతసేపు ఇప్పటికి కూడా ఆయన మన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని తిట్టడం జరిగింది. కేసీఆర్ గారిని నిందించడం ద్వారా మాత్రమే ప్రజలలో ఆయనకంటే ఒక గుర్తింపు సంపాదించుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అంటే కూడా ఎవడు నమ్మక మన తెలంగాణ ప్రజలే స్వీకరించలేనటువంటి సందర్భంలో ఇప్పటికి కూడా నేను మళ్ళీ కేసీఆర్ గారిని తిడితే తప్ప నేను ఇక్కడ ముఖ్యమంత్రి సీట్లో కూడా కూర్చునేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మళ్ళీ ఎంతసేపు కేసీఆర్ గారి యొక్క జపమే చేస్తూ ఉన్నాడు తప్ప ఆయన తెలంగాణలో ఆయన ఇచ్చినటువంటి ఏదైతే 420 హామీలు ఉన్నాయో ఆ హామీలలో కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి కావచ్చు, సంక్షేమ పథకాలు, లేకపోతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవి కూడా కొత్తగా సృష్టించిన అభివృద్ధి పనులటువంటివి ఏమీ లేవు. కానీ ఎంతసేపు ఇప్పటికి కూడా కేసీఆర్ గారి యొక్క దీక్ష బట్టి కేసీఆర్ గారి జపం మాత్రం చేయడం జరుగుతూ ఉన్నది. దానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మన కేసీఆర్ గారిని అభిమానించేటువంటి ఒక గొప్ప అభిమానిగా ఒకరోజు ఖచ్చితంగా సన్మానం చేస్తాం. ఓకే, దావోస్ పర్యటన పెట్టుబడులు చూసినా కడుపులో మండుతుందా మీకు కూడా? ఈయన వాడారా? అలాంటివి ఏం లేదు. అంటే ఈయన ఆయన వాడుకోవాలి. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాము, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు ఆయన వాడుకోవాలి. ఎందుకంటే మన గతంలో ఇప్పుడు ఏనుగు చచ్చినా వెయ్యే, బ్రతికినా వెయ్యే అన్నట్టుగా గతంలో అధికార పార్టీలో ఉన్నటువంటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం ప్రజాక్షేత్రంలో ఆదరణ అనేది తగ్గలేదు. నీకు ఆదరణ లేదు కనుక ఇప్పుడున్నటువంటి మన ప్రజాక్షేత్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చూడనటువంటి వ్యతిరేకతను నువ్వు చూస్తున్నావు కనుక నువ్వు ఈనోలు వాడు, నువ్వు డైజన్ ట్యాబ్లెట్లు వేసుకో. ఫస్ట్ నువ్వు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి నువ్వు ఏం చేస్తానని చెప్పేసి నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఆ యొక్క విధంగా నువ్వు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ యొక్క విధంగా అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా నువ్వు చర్యలు తీసుకో తప్పితే ఎంతసేపు నువ్వు మందిని విమర్శించడం కాదు, నువ్వు ఒక సీఎం అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. గ్రామాలకు సర్పంచ్ లేని పరిస్థితి అయితే ప్రస్తుతం నడుస్తుంది రాష్ట్రంలో. దాదాపు 8 నెలలైనా కానీ ఇంతవరకు వాటి గురించి ఆలోచించట్లేదు, ఇంకా ఎన్నికలు కూడా ప్రకటించట్లేదు. ఎలా అనిపిస్తుంది దీన్ని చూస్తుంది? అదే ఇప్పుడు మేము ఏదైతే ఇప్పుడు మా సర్పంచుల యొక్క పదవి కాలం అయిపోయి దాదాపు ఇప్పటికీ 6 నెలలు దాటింది. ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థలలో ఎలక్షన్లలోకి వెళ్తే కనుక ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా మరొకసారి ఇది మూటగట్టుకొని ఈ యొక్క తీవ్రమైనటువంటి పరాభవాన్ని ఎదురు చూడాల్సి వస్తుందని చెప్పేసి మన ఉద్దేశంతో మాత్రమే ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు చిన్న కారణాలు బీసీ జనగణన కావచ్చు,
కావచ్చు, అదేవిధంగా మన లేకపోతే సంక్షేమ పథకాల అమలు కావచ్చు, సర్వేలు అని చెప్పేసి చిన్న చిన్న కారణాలతోటి వాటిని పక్కకు జరిపి స్పెషల్ ఆఫీసర్ల ద్వారా ఈరోజు పరిపాలన కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన భావిస్తూ ఉన్నదని చెప్పేసి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రానికి అంతా కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అందులో భాగంగా ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతను ఎంతో కొంత రూపుమాపడంలో భాగంగా మాత్రమే ఈరోజు రేషన్ కార్డులను లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి చిన్న చిన్న కార్యక్రమాలు అక్కడో ఇక్కడో మన ఇది 100లో 1 2 ఇచ్చుకుంటూ ఆ యొక్క మన ప్రజలందరూ కూడా మరొకసారి మభ్యపెట్టి మోసగించడంలో భాగంగా ఈరోజు ఈ యొక్క చిన్న చిన్న సంక్షేమ పథకాలు అమలు అని చెప్పేసి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఓకే, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలా ఉండబోతుంది కార్యాచరణ మీది? ఇంకా ఖచ్చితంగా రాబోయేటువంటి ఏ ఎలక్షన్ అయినా అటు స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే మరి ఏదైనా ఉప ఎన్నికలు ఏ ఉన్నా కూడా మన తెలంగాణ ప్రజానీకము, తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి యొక్క నాయకత్వానికి పట్టం కట్టడానికి తెలంగాణ ప్రజలంతా కూడా సంసిద్ధులై ఉన్నారు.